చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదన్నా, రాళ్ళ దాడి. అవును. అది చూస్తూ మెడకాయ మీద ఉండేవాడు తలకాయ ఎవడైనా, అంటే మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవడైనా సరే అసలు ఈ దాడి తనకు తాను ఎలా చేయించుకుంటారని చెప్పి అంటున్నాను అన్న. ఏందన్న అసలు? ఇప్పుడు కోడికత్తి ఉంది, తన మీద తానేగా చేయించుకున్నాడు కోడికత్తి. అధికారంలో రాకముందు ఏమన్నారు వీళ్ళు? కోడికత్తి చంద్రబాబు నాయుడు గారు చేయించారు దాడి, చంపించాలని ప్రయత్నం చేశారని చెప్పని ఏడ్చారు. మరి అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్నది వీళ్ళే కదా. 2019 నుంచి 2024 వరకు, అంటే ఈ రోజు వరకు కూడా అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డే కదా. తేల్చాలనుకుంటే 10 రోజుల పని. ఇదిగో కోడికత్తి దాడిలో నా పాత్ర ఏమీ లేదు, ఇందులో చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి చేయించారు అని నిరూపించాలంటే 10 రోజుల పని. ఎందుకు సైలెంట్గా ఉన్నారు వీళ్ళు? అసలు కోడికత్తి ప్రస్తావన వచ్చిందా ఈ 5 ఏళ్లలో? మళ్ళీ ఇప్పుడు వచ్చింది చూసావా? ఇప్పుడు వచ్చింది మళ్ళీ సేమ్ స్క్రిప్ట్. 2019 ఎన్నికల ముందు ఏదైతే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని అమలు చేశారో ఇప్పుడు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ళ దాడి వాళ్ళే చేయించుకుంటారు, సొంత కార్యకర్తలే చేస్తారు. అందులో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ముందే ఉంటాడు, మహా తెలివైనోడు. ముందు మనకి సింపతి కావాలి. నువ్వు వివేకం సినిమా చూసావా? చూసావా? అందులో నువ్వు ఏదైనా చెయ్యి, సింపతి రావాలని చెప్పేసి అంటే బాబానే ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు ఏ హత్తానికి ఎవరు లేరు, ఇంకా విజయం అమరికే వెళ్ళిపోయింది, ఇంకేత్తానికి ఎవరు లేరు. ఇంకా రాళ్ళదాడి తన పైన తానే రాళ్ళదాడి చేయించుకున్నాడు అనమాట. దానికి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆవేశంతో బుర్ర ఉందా, ఇక్కడ తగిలితో చచ్చిపోతాడు, ఇక్కడ తగిలితో చచ్చిపోతాడు, మీరు మనుషులేనంటే నువ్వు మనిషివా? ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయాల గురించి మాట్లాడకూడదు. నువ్వు ప్రభుత్వ సలహాదారు పదవిలో నువ్వు ఎలా మాట్లాడతావా రాజకీయాల గురించి? నీకేం సంబంధం? మేము చాలా సందర్భాల్లో చెప్పాం గతంలో కూడా. మనం జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలనుకుంటే ప్రభుత్వ సలహాదారుడు పదవికి రాజీనామా చేసేసి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయి. తీసుకునే జీతం ప్రజల సొమ్ము. మరి ప్రజలకు కదా నువ్వు రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా. మరి నీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నువ్వు ఊడిగం చేస్తున్నావు? ముందు దానికి సమాధానం చెప్పు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత ఏదైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు. అవును. లాస్ట్ టైం పోయినసారి ఎలక్షన్లో వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎలక్షన్ టైంలో ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు హైకోర్టుకి వెళ్ళి. అంటే ఇది ఎలక్షన్ లో ప్రభావితం చూపిస్తుంది అంశము, ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీనిన్న ఇప్పుడు తెచ్చుకుంటారు, దీని మీద కూడా తెచ్చుకుంటారు. అంటే ప్రతిపక్ష నాయకులు కూడా ఏం మాట్లాడాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్తున్నారు. పాయింట్ ఇందాక ఒక మాట మాట్లాడాడు. ఏంటంటే అది ఇప్పుడు మా పైన దాడి జరిగింది, రాజకీయ పార్టీలు కాబట్టి సహజంగానే మేము ఆరోపణ చేస్తాము. నాకు ఒక మాట మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేంటంటే రాజకీయ పార్టీలుగా దాడి జరిగింది కాబట్టి మేము ఆరోపణ చేస్తాము, కానీ దానికి తెలుగుదేశం నాయకులు లేదు మేము చేయలేదని చెప్పి ఖండించాలి, కానీ తిరిగి మాపై ఆరోపణ చేయకూడదు అని చెప్పి మాట్లాడతాడు. అట్ట దింగుద్ది, అలా ఎలా కుదురుతుంది? అంటే ఇప్పుడు మీరు బకెట్తో బురద తీసుకొచ్చి మా మీదనే వేస్తానంటే నీకు ఎంత కూర్చుంటావా? మేము ఏసీనైనా మీ ఇంటికి వెళ్ళి కట్టుకుంటామని చెప్పేసి అని నువ్వేమాత్రం అయితే బురద చాలని చెప్పి ప్రయత్నిస్తావో మేము వాస్తవాలు చెప్తున్నావు అంతే. జగన్మోహన్ రెడ్డిని రాయిచ్చి కొట్టాలనే ఉద్దేశం ఎవరికి లేదు. వాళ్ళ చేసుకున్న ప్లాన్ అది. దానికి మన మీద పడితే మనం ఏం చేస్తాం? దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి మాటలు పచ్చి మాటలు ఇక్కడ వద్దు. ఇంకా నువ్వు అసలు దీని గురించి మాట్లాడడానికి సరిపోవు. నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడు, నీకు మళ్ళీ చెప్తున్నావు, ఆ పదవుకున్న గౌరవాన్ని నిలబెట్టి తప్పితే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి ఉన్న పదవుకున్న పదవి తీసే మాకు. ఇదైపోయింది. నెక్స్ట్ రోజా ఏం మాట్లాడింది? వాళ్ళ రోజా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది కదా, దానికి సంబంధించి ఏమంటుందంటే సేమ్ 2019 కోడికత్తి దాడి జరిగినప్పుడు ఎలాగైతే రోజా ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిందో, మా అన్నం చంపేవారు, మా లేకపోతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి భయంకరమైన యాక్టింగ్ చేసింది అప్పట్లో. ఈరోజు కూడా మళ్ళీ సేమ్ స్క్రిప్ట్ 2019లో ఏదైతే మాట్లాడిందో ఇవాళ కూడా అదే మాట్లాడింది. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, దీని వెనకాల తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు రోజాకి నిజంగా సిగ్గు సెరవు లాంటిది ఏదైనా ఉంటే వీళ్ళు అధికారంలోకి రాగానే అన్న నీ మీద కోడికత్తి దాడి జరిగింది, ఆ రోజున మేము బాధపడ్డాము, కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాము, మేము మీడియా ముఖంగా కంటతడి పెట్టాము, నీకోసం పెట్టాము, ఇవాళ మన చేతిలో అధికారం ఉంది, మనకు అవకాశం ఉంది, ఆ కోడికత్తి కేసులో నిందితులు ఎవరో తేల్చు, నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటే కనుక తీసుకెళ్ళి అదే కేసులో లోపల పడేయి, వేరే ఏ కేసులు వద్దబ్బా, అవినీతి అని అదే పుస్తకాలు వేశారు కదా ఏం వద్దు, కోడికత్తి వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నని చెప్పి ఆరోపణ చేశారు కదా ఆ ఒక్క కేసు చాలు. కోడికత్తి సీనే చెప్పాడు కదా,
మరి వేయొచ్చు కదా. బెయిల్ మీద బయటకు వచ్చి కోడికత్తి సీనే ఇది నేను అసలు దాడే చేయలేదంటే ఎవరు చేసినట్లు మరి ఏంది? దాడే చేయలేదు అసలు, అదొక మిస్టరీ లాగా మిగిలిపోయింది. అది అసలు పెద్ద మిస్టరీ అది, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వీళ్ళు మాత్రం యాక్టింగ్ మామూలుగా చేయాల. మామూలుగా మళ్ళీ వాళ్ళు వచ్చి సిగ్గు సెరవు లేకుండా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఈ 5 ఏళ్ళ బట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేయాలా? అన్న ఆ రోజు నీ కోసం మేము బాధపడ్డాం, నీ కోసం మేము వెయిట్ చేయము అక్కడ మీడియా ముఖంగా. ఇవాళ నువ్వు దాని గురించి మాట్లాడట్లేదు, దాని గురించి ఊసేయట్లేదు. మా క్రెడిబిలిటీ జనాల్లో దెబ్బతింటది. రేపు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత. రేపు పొద్దున్న మేము ఏం మాట్లాడినా కానీ 10 మంది మమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తారో, ఆ రోజు అడిగిందని తర్వాత ఎందుకు అడగలని చెప్పి మమ్మల్ని తిడతారో అని చెప్పేసి అడిగి విచారణ చేయించుకొని విచారణకి వెళ్ళలేదు. మళ్ళీ దానికి కూడా పిటిషన్లు ఇచ్చాడు. లోతైన విచారణ జరపండి, సమగ్ర విచారణ జరపండి, నేను ఇప్పుడు రాలేను అని చెప్పి లాగు. చివరికి ఏమైంది? ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది? ఏం చెప్పింది? అందులో ఏం లేదు, అందులో ఆ దాడిలో కుట్రపూర్వకంగా ఏది లేదని తేల్చేసింది. మరి వెళ్ళి సమాధానం చెప్తే అయిపోతుంది కదా, కోర్టుకి ఎందుకు వెళ్ళాలి నువ్వు అట్లా? ఇవన్నీ సమాధానం చెప్పరు. ఏదన్నా చిన్న దొరికితే సరిపోద్ది, రోడ్డు మీద పడిపోయి గోల 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 గోల. రోజా నీకున్న ఉండే కొద్దో గొప్ప పరువు మీ జగన్మోహన్ రెడ్డి వల్ల పోయింది. అనవసరంగా అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి నువ్వు రోడ్డు ఎక్కేసి ఏది పడితే అది మాట్లాడితే రేపు అన్న రోజున మనం ఈ వాళ్ళ మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంత్రి పదవా? వాళ్ళ అధికారులు రారనే కదా ఈ డ్రామాలన్నీ కూడా. ఫిక్స్ అయిపోయాయి ఇప్పుడు రాళ్ళదాడి వరకు కూడా. లేకపోతే వాళ్ళకి ఏం పని? చంద్రబాబు నాయుడు గారికి ఏం పని? లోకేష్ గారికి ఏం పని? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవడైనా కానీ తెలుగుదేశం కార్యకర్త అనుకోపోని ఎవడైనా అంత శాసనం చేస్తాడా? రాయిచు కొట్టే శాసనం చేస్తాడా? ఇలా డ్రామాలు కాకపోతే ఇవన్నీ ఎందుకు వచ్చిన పనికి మాటలు ఇవన్నీ రోజు ఇక్కడి నుంచి కట్టిపెట్టేవి. ఆ దాడి వెనకాతల ఎవడో లేడు, జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. దాడి చేయించుకున్నదే జగన్మోహన్ రెడ్డే, గాయపడింది జగన్మోహన్ రెడ్డే. ఇంకొకటి కొడాలి నాని. షణ్ముఖ కొడాలి నాని వీడియో ఒకటి వైరల్ అయింది, చూసావా? పొద్దుట చూసావా? అందులో ఏం మాట్లాడతాడంటే వీడు ఏమన్నా పెట్టా పావురమా రాయిచు కొడితే చచ్చిపోతానికి, అలాంటి సింపతి ప్లాన్లు గట్రా ఆడే చేసుకుంటాడు, మాకు అవసరం లేదు డామ్ డూమ్ అని మాట్లాడాడు. పెట్టా పావురమా మంచి డైలాగ్ కొట్టాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇవాళ కొద్ది మళ్ళీ రియలైజ్ అయినట్టున్నాడు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి చేయించారు అని చెప్పి మాట్లాడతారు. వాస్తవానికి ఎందుకు మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళదాడి జరిగింది పొంగనూరులో. అప్పుడు ఈ పత్తితుకోళ్ళు అందరూ వచ్చి పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ నేను రాళ్ళదాడి చేయాల్సిన అవసరం మాకే ఉంది, చంద్రబాబు నాయుడు గారే సింపతి కోసం తన పైన తానే రాళ్ళదాడి చేయించుకున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళదాడి ఎత్తేనేమో దానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అంట. అసలు ఎక్కడన్నా ఏంది కొడాలి నాన్న ఏంది చెప్పి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం. కుమ్మనూరులో జరిగిన దాడి ఘటనపై ఏ రోజన్నా మాట్లాడినావా ఇది తప్పు ఇది రైట్ అని? అప్పుడు ఏమైనా కవర్ చేశారు అనుకున్నావు? కడుపు మన్నోడు రాళ్ళు చెప్పులు వేస్తాడు. భావ ప్రకటన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ చెప్పినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రజలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవచ్చు కదా? అనుకోరే. ఇప్పుడు మీరు చెప్పిండేది అప్పట్లో మొదట్లో డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారు? మెట్టితో కొట్టినా బూతులు తిట్టినా అది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పాడు. మరి ఇప్పుడు అది ఎందుకు వర్తించదు? వర్తింతది. కానీ వీళ్ళు డ్రామాలు మామూలుగా ఉండే ఏమనుకుంటారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి రాళ్ళు మీద దాడి జరిగితే కడుపు మండినోడు చెప్పులు రాళ్ళు కాకపోతే పూలు వేస్తాడా? కడుపు మండినోడు ఖచ్చితంగా వేస్తాడు. మరి ఇవాళ కూడా అలాగే అనుకోవచ్చు కదా. పోనీ ఒకవేళ నిజంగా దాడి అనుకోపోని అలాగే అనుకోవచ్చు కదా. మనం చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం అలాగే అనుకోవాలి. కొడాలి నాని మన కష్టాల్లో ఉన్నప్పుడు బాధ అంతా మందే అని చెప్పేసి ఏడవడం, పక్కనోడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎగిలితనంగా నవ్వడం, ఈ పనులు మాని చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లదాడి జరిగినప్పుడు మీరంతా ఖండించి ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయాలు పక్కన పెట్టి ఖచ్చితంగా ఈ దాడిని ఖండించేటోళ్ళు కదా. అయినప్పటికీ ఇప్పటికి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని ఖండిస్తానే ఉన్నాం, బరాబర్ ఖండిస్తాం. మేము అది తప్పు రాజకీయాలు ఏదైనా అది పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులపై చేసే దాడి ఏదైనా మేము ఖండిస్తాం. మీరు ఖండించారు ఏ రోజైనా? అది నిజంగా జరిగి ఉంటే అది ఖండించడు. ఊచినాలు గుర్తుమాటలు మాట్లాడేసి వెళ్ళిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గురించి కొడాలి నానికి బాగా తెలుసు. ఆ దాడి వెనకట్ల ఎవరున్నారు ఏంటని కూడా వాడికి తెలుసు.
ఊరికే పైకి వచ్చి సొల్లు మాటలు చెప్తున్నాడు. ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకపోవడాలని